హాయ్ అండి, మన్నా రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో విఆర్కే గారి డైట్లో డే 14 అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, నైట్ దాకా కూడా ఏమేం ఫాలో అయ్యాను, ఏమేం తీసుకున్నాను అనేది మీకు క్లియర్గా చూపించేస్తానండి ఒక్కొక్కటిగా. ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో నేను మార్నింగ్ రొటీన్, ఆఫ్టర్నూన్ రొటీన్ అండ్ నైట్ రొటీన్ అనేది ఆల్రెడీ పెట్టేస్తున్నాను. కావాలంటే అవి కూడా ప్రజెంట్ అయితే నేను విఆర్కే గారి డైట్లో లిక్విడ్ డైట్ చేస్తున్నానండి. లిక్విడ్ డైట్ 2వ రోజు అనమాట, అంటే డే 2. ఏమేమి తీసుకుంటున్నానో ఇక్కడ నేను మార్నింగ్ రొటీన్లో 3 లెమన్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలండి విఆర్కే గారి డైట్లో. అండ్ ఇక్కడ వెజిటబుల్ సూప్ అనేది కొంచెం ఉంది, అది తీసేసుకుంటున్నాను. ఒక 1/2 లీటర్ ఉంటుందండి, అది తీసేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్ సూప్ అనేది తీసుకుంటానండి ఆఫ్టర్నూన్ నుంచి. ఈ వెజిటబుల్ సూప్ అనేది అయిపోయిన తర్వాత నేను మష్రూమ్ సూప్ అనేది స్టార్ట్ చేస్తాను. అది ఆఫ్టర్నూన్ సెక్షన్లో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను బుల్లెట్ కాఫీ అనేది తాగేస్తున్నానండి. బుల్లెట్ కాఫీ అనేది దాంట్లో 20 గ్రామ్స్ బటర్ అనేది వేసుకొని తాగుతాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక లెమన్ అనేది కట్ చేసుకొని మనకి బటర్ మిల్క్లో వేసుకొని ఒక 1 లీటర్ బటర్ మిల్క్ అనేది తీసుకుంటాను నేను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ రొటీన్లో నేను ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ అనేది వేసుకుంటానండి. మల్టీవిటమిన్ క్యాప్సూల్ అనేది ఒకటి వేసుకుంటాను. అండ్ నైట్ అనేది ఒకటి వేసుకుంటాను. లిక్విడ్ డైట్ కాబట్టి 2 వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ మల్టీవిటమిన్ టాబ్లెట్ని నేను మజ్జిగతో వేసుకుంటానండి. మజ్జిగలో ఆల్రెడీ నేను నిమ్మకాయ అనేది కలిపేశాను. అండ్ వితౌట్ షుగర్ అండ్ వితౌట్ సాల్ట్ అనేది మజ్జిగ తీసుకోవాలండి. ఇక్కడైతే నేను మీకు క్లియర్గా చూపించేస్తానండి. ఇది వచ్చేసి బటర్ మిల్క్ అనమాట. ఇప్పుడు మెడిసిన్ వేసుకున్నాను కదండి, దానికోసం. అండ్ ఇది వచ్చేసి బుల్లెట్ కాఫీ, ఇది వచ్చేసి వెజిటబుల్ సూపు, మష్రూమ్ సూప్ ఉంది, అది తర్వాత చూపిస్తానండి ఆఫ్టర్నూన్ సెక్షన్లో. అండ్ ఇంక వచ్చేసి ఆల్రెడీ 3 లెమన్స్లో ఒకటి వాడేసాను కాబట్టి 2 లెమన్స్ ఉన్నాయి. అండ్ 1 మల్టీవిటమిన్ టాబ్లెట్, ఇది వచ్చేసి మార్నింగ్ పూట వేసుకుంటున్నా. విఆర్కే గారి లిక్విడ్ డైట్ చేస్తున్నాను కాబట్టి 2 వేసుకోవాలి మల్టీవిటమిన్ టాబ్లెట్ అనేది. ఇక్కడ వచ్చేసి నేను కోకోనట్ ఆయిల్ వచ్చేసి 50 గ్రామ్స్ తీసుకున్నానండి. యాక్చువల్గా నేను 10 డేస్ అయిన తర్వాత నేను ఏదైతే ఫ్యాట్ ఉందో అంటే కోకోనట్ ఆయిల్ అది నేను తగ్గించానండి. ఇప్పుడు నేను వచ్చేసి బటర్ అనేది 20 గ్రామ్స్ తీసుకుంటాను. అండ్ 50 గ్రామ్స్ వచ్చేసి నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నానండి. లిక్విడ్ డైట్లో మనకి ఖచ్చితంగా కోకోనట్ ఆయిల్ అనేది అవసరం అవుతుందండి, ఎందుకంటే నీరసం రాకుండా ఉండాలని. ఓకే అండి. ఇక్కడ వచ్చేసి డే 14లో ఆఫ్టర్నూన్ రొటీన్ అండి. ఆఫ్టర్నూన్ రొటీన్లో నేను ఏమేమి తీసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను మష్రూమ్ సూప్ అనేది 1/2 లీటర్ తీసుకున్నానండి. ఆల్రెడీ మీకు మార్నింగ్ రొటీన్లో చెప్పాను కదా, వెజిటబుల్ సూప్ అనేది తీసుకున్నాను. ఇప్పుడైతే మష్రూమ్ సూప్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అనేది ఏదైతే ఉందో అది మష్రూమ్ సూప్లో వేసుకొని తాగేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నిమ్మకాయ అనేది తీసుకుంటున్నాను. ఈ మష్రూమ్ సూప్ అనేది 1/2 లీటరు. అండ్ ఈరోజు వచ్చేసి నేను మష్రూమ్ సూప్ అనేది 1/2 లీటరు అండ్ వెజిటబుల్ సూప్ అనేది 1/2 లీటర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఫిష్ ఆయిల్ టాబ్లెట్, అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెడిసిన్ అది ఒకటి తీసుకోవాలన్నమాట. నేనైతే ఆఫ్టర్నూన్ సెక్షన్లో తీసుకుంటాను. మార్నింగ్ వచ్చేసి మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకుంటాను అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఫిష్ ఆయిల్ తీసుకుంటాను. అండ్ ఒకవేళ లిక్విడ్ డైట్ అయితే నైట్ ఇంకో మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నైట్ రొటీన్లో ఏం తీసుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సూప్స్ అంటే మష్రూమ్ సూప్ అనేది కొంచెం మిగిలింది, ఆ కొంచెం కూడా నైట్ లోపు తాగేస్తానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి మల్టీవిటమిన్ టాబ్లెట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనకి లిక్విడ్ డైట్ కాబట్టి ఇవి ఎక్స్ట్రా అనమాట. మార్నింగ్ వచ్చేసి ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకున్నాను, ఇప్పుడు వచ్చేసి ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ డైట్ కాబట్టి పార్టికులర్ సిరప్ కూడా ఎక్స్ట్రా అనమాట. ఇది వచ్చేసి 5 ml తీసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్లో సరిపోతుందండి. మనకి 5 ml తీసుకుంటామో అదే వాటర్తో ఏదైతే 5 ml కలిపామో 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్లో అదే మనకి మల్టీవిటమిన్ టాబ్లెట్ అనేది అదే వాటర్తో వేసుకుంటానండి నేను ఎప్పుడు. మీరు కావాలంటే వేరే అదర్ వాటర్తో కూడా వేసుకోవచ్చు. నైట్ పూట మనకి వాష్రూమ్ అనేది ఎక్కువగా వెళ్ళకుండా ఉండడం కోసం నేను ఇలా చేస్తానన్నమాట. అండ్ మీకు నచ్చినట్లయితే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి, నో ప్రాబ్లమ్. ఇప్పుడైతే నేను నైట్ పడుకునేటప్పుడు దాకా నేను ఏదైతే సూప్ ఉందో అది మొత్తం కూడా కంప్లీట్ చేసేసి పడుకుంటాను. డే 14 రొటీన్ మొత్తం కూడా ఇదేనండి. ఓకే అండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.